మన 'మహేష్' అన్న రిజెక్ట్ చేసిన మూవీస్ చాలా కూడా ఇప్పటికే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఆఖరికి 'అత్తారింటికి దారేది' గూడా మన 'మహేష్' అన్న దగ్గరికి వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మన 'మహేష్' అన్న ఎలాంటి మూవీస్ వదిలేసుకున్నాడో. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరొక బ్లాక్ బస్టర్ అయితే వదిలేసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకున్నట్లయితే సంచలనం టాక్‌తోనైతే దూసుకు వెళ్ళిపోతుంది భయ్యా. ఎక్కడ కూడా ఆగేదే లేదు అనే విధంగా వెళ్తుంది. భవిష్యత్తులో అదే లాంగ్ రన్‌లో చూసుకున్నట్లయితే ఒక మంచి మార్క్ సెట్ చేసే ఉద్దేశ్యం గూడా ఈ మూవీకి ఉందా అంటే ఖచ్చితంగా గూడా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఆ మూవీ ఏదో కాదు. మన 'ఛత్రపతి శివాజీ' గారి తనయుడైన 'ఛత్రపతి సంభాజీ' గారి బయోపిక్‌గా 'చావా' అనే మూవీనైతే మన ముందుకైతే తీసుకువచ్చారనమాట. ఈ మూవీ హిందీలో చూసుకున్నట్లయితే గట్టిగా లాగుతుంది కలెక్షన్స్. రిలీజ్ అయిన 3 రోజులకి 100,00,00,000 పైగానే కలెక్షన్‌లయితే రాబట్టిందనమాట. భవిష్యత్తులో ఇది చూసుకున్నట్లయితే ఇంకా మంచి మార్క్ సెట్ చేసే ఉద్దేశం ఉందా అంటే ఖచ్చితంగా గూడా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మూవీలోని మన 'విక్కీ కౌశల్' అయితే మెయిన్ లీడ్‌లో నటించుండగా అందులో మన 'రష్మిక మందన' గారైతే యేసుబాయి కిందైతే నటించబోతున్నారు. అంటే ఆ రాణి కిందైతే నటించబోతున్నారనమాట. సో, ఇది మంచి ఇదనుకో చెప్పుకోవాలి. 'రష్మిక మందన' గారికి కమ్‌బ్యాక్ హిట్ అనే చెప్పుకోవాలి. ఇది ఒకవేళ గాని ఖచ్చితంగా గాని 500 ఇంచుమించు మన గతంలో వచ్చిన 'శ్రీ' మూవీ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ 800,00,00,000 అయితే కలెక్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఆ రికార్డ్‌ని ఏమైనా బ్రేక్ చేస్తుందా అంటే ఖచ్చితంగా కూడా బ్రేక్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి ఆ మూవీని బ్రేక్ చేయాలి అంటే రిలీజ్ అయ్యి ఇంకా 3 డేస్, 4 డేస్ అవుతుంది గనక ఎలాగలేదన్నా సరే 50,00,00,000 లేకపోతే 60,00,00,000 రోజుకి అలా కలెక్షన్ చేయవలసి ఉంటుంది గ్రాస్ అయితే. మరి అలా చేస్తేనే 'శ్రీ 2' అయితే క్రాస్ చేసి మరి కొత్త రికార్డ్‌నైతే సృష్టించడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయనైతే నేనైతే అనుకుంటున్నాను. 'మహేష్' అన్న మళ్ళీ ఒక సాలిడ్ మూవీనైతే వదులుకున్నాడనైతే మనకైతే తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ మన 'మహేష్' అన్న అయితే 'ఎస్ఎస్ఎంబీ 29' లోనైతే బిజీగా ఉన్నాడనమాట. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన షూట్స్ కూడా చాలా చాలా వేగంగా అయితే జరిగిపోతున్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరి 'రాజమౌళి' ఫ్యాన్స్ కోసం ఏమైనా అప్డేట్స్ ఇస్తాడా? అలాంటి మూవీస్ వదులుకున్నందుకు మరి ఇలాంటి మూవీస్ కోసం నాకు తెలిసి ఈ మూవీ డేట్స్ కోసమే ఆ మూవీని వదులుకున్నాడేమో అనైతే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.